నమస్కారం, సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై మెడికవర్ హాస్పిటల్స్. ఈ రోజు సుఖీభవలో యువతలో ఫ్యాటీ లివర్, ఆయుర్వేద చికిత్సలివే. ఒత్తిడి ఎంత ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. టీనేజ్ పిల్లల్లో కుంగుబాటు పరిష్కారం ఏంటి? చిన్ని గుండెల్లో చిల్లు సర్జరీ తప్పదా? ఇంకా హెల్త్ టిప్. కొవ్వు భూతం ఇప్పుడు మన ఒంట్లోని కీలకమైన అవయవాలను సైతం చుట్టుబెడుతోంది. మనకు ప్రాణాధారమైన కాలేయం పైన సైతం ఇవాళ కొవ్వు పేరుకుపోతోంది. ముఖ్యంగా చిన్న వయసులోనే చాలా మందికి ఫ్యాటీ లివర్ ఒక పెద్ద సమస్యగా మారుతోంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మద్యం కావచ్చు. కారణాలేవైనా కుటుంబ పెద్దలాంటి కాలేయం మీద కొవ్వు పొరలు పొరలుగా తిష్టవేసుకోవటం అంటే మొత్తం మన శరీర ఆరోగ్యమే ప్రమాదంలో పడినట్లే. యువతలో ఫ్యాటీ లివర్ సమస్యకు ఆయుర్వేదం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒంట్లో, గొంతు దగ్గర, పొట్టలో, చేతుల్లో, పిరుదుల్లో, తొడల్లో కొవ్వు పేరుకుపోవడం గురించి అందరికీ తెలిసిందే. అలాగే శరీరం లోపల కాలేయంలో కూడా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఇవాళ యువతరంలో కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొవ్వుల మోతాదు ఎక్కువగా ఉండే ఆహారాల్ని అతిగా తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ని అతిగా లాగించే అలవాటు కారణంగా కాలేయంలో కొవ్వు పోగుపడుతూ వస్తోంది. అవసరానికి మించిన ఆహారం తీసుకున్నప్పుడు ఉపయోగించకుండా మిగిలిపోయిన శక్తినంతా శరీరం కొవ్వుగా మార్చేస్తుంది. అలాగే మన కాలేయం కూడా మెటబలైజ్ కాని కొవ్వునంతా కాలేయం కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే కాలేయంలోని కణాలు కొవ్వు కణాలతో భర్తీ అయిపోతూ ఉంటాయి. సాధారణంగా కాలేయం మొత్తం బరువులో 5-10% కొవ్వు ఉంటుంది. ఇలా పేరుకునే కొవ్వు 10% మించి పెరిగితే దాన్ని ఫ్యాటీ లివర్ గా చెబుతారు. ఇవాళ యువతరంలో ఫ్యాటీ లివర్ అనేది ఒక పెను సమస్యగా మారుతోంది. మన శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైన ఆర్గన్. అయితే ఈ యొక్క ఆర్గన్కి ఈ మధ్య చాలా లోడ్ పడడం, దాన్ని ఫ్యాటీ లివర్ కండిషన్ అనే దాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలం ఈ యొక్క సమస్య చాలా అధికం అవడం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళకి, సుమారు 15-20 ఏళ్ల వాళ్ళకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అనే కండిషన్ ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్ అంటే చాలామంది అందులో ఫ్యాట్ కూరుకుపోతుంది, ఫ్యాట్గా ఉంటుంది అని రకరకాలుగా ఊహిస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మన ఫ్యాట్ మనం ఏదైతే ఆహారం తీసుకున్న ప్రతి ఒక్క ఆహారం కూడా లివర్ ద్వారా వెళ్ళి లివర్లో అది ప్యూరిఫై అయ్యి, అంటే అన్నీ ఎజిమ్యులేట్ అయిపోయి ఒక్కొక్క పదార్థం కింద విడిపోయి దానికి అది ఎంత తీసుకోవాలో అంత ఫ్యాట్ తీసుకుని మిగతాదంతా మనకి బయటికి పంపించేస్తుంది. అయితే ఈ యొక్క ఫ్యాట్ ఏదైతే తీసుకుంటుందో అది దానికి మీరు లోడ్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అంటే చాలామంది చాలా అరగని పదార్థాలు, అంటే ఏంటి, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు, చిప్స్, బయట బాగా వండిన పదార్థాలు, కొవ్వు అధికంగా ఉన్న స్వీట్స్, హాట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ అన్ని రకాలు తినేస్తున్నప్పుడు టైం లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా తిన్నప్పుడు ఏమవుతుందంటే దానికి లోడ్ పడుతుంది. ఆ లోడ్ పడినప్పుడు అది జీర్ణ వ్యవస్థలో ఆ యొక్క దాంట్లో ఉండే ఏవైతే జీర్ణించుకునే ఏదైతే ఉన్నాయో అవి ఆ సెల్స్ అవి సరిగ్గా జీర్ణించుకోలేక అందులోనే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది ఫ్యాట్. సో దానిని ఫ్యాటీ లివర్ కండిషన్ అంటారు. పథ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పూర్వకాలం ఏంటంటే ఆహారం ఇచ్చినప్పుడు దాన్ని వార్చేవాళ్ళు, దాంట్లో కొంచెమే నూనె వేసి దాన్ని పోపేసి తినేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు దాంట్లో నూనె వేసేసి దాన్ని ఉడకబెట్టేసి దాన్ని రకరకాలుగా టేస్టీగా వస్తుంది నూనె వేసినప్పుడు. ఆ టేస్ట్ కోసం వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు దానివల్ల లివర్కి ఎఫెక్ట్ అయ్యి కొత్త కొత్త రోగాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆహారంలో నూనె పదార్థాలు ఈ యొక్క ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు, ముఖ్యంగా స్టేజ్ 3 ఉన్నప్పుడు మొత్తానికి ఆపేయడం. అంటే రోజుకు ఒక 1 టీ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి వేసుకుని వండుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఎటువంటి నూనెలు వాడాలి? ఇందులో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండేవి ఏంటంటే బాగా రిఫైన్డ్, ఒకసారి వండాక మళ్ళీ వండడం అనేది చేయకూడదు నూనెల్ని. ఆ విధంగా చేయడం ద్వారా కూడా ఫ్యాటీ లివర్ అనే కండిషన్ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు నూనెల్ని ఎప్పటికప్పుడు వండి పారేయడమే ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే ఇందులో కూడా మీకు ఏవైతే మనకి పట్టించిన నూనెలు ఏవైతే ఉంటాయో, అంటే ఫ్రెష్గా పట్టించే నువ్వుల నూనె, ఆవ నూనె అన్నీ మీరు వరుసగా ఒకదానికొకటి మార్చి మార్చి వాడితే కనుక ఫ్యాటీ లివర్ అనేది రాదు, ఒళ్ళు కూడా రాదు. కాబట్టి ఈ విధంగా వాడుకోండి. అలాగే మీరు ఆహారంలో పిండి పదార్థాలు బాగా తగ్గించాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటి అధికంగా తీసుకోవాలి. ఇదే కాకుండా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ చేస్తే కనుక ఆ యొక్క లివర్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది.
దాని ఫంక్షనింగ్ ఇంకా కొంచెం ఎక్కువ చేస్తుంది. ఫ్యాట్ని కరిగించడానికి అది సహాయపడుతుంది. ఈ విధంగా చేయాలి. అలాగే నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర, ఆహార విహారాలు. నిద్ర కూడా చాలామంది నైట్స్ ఎక్కువ పడుకోకుండా పగలు మేల్కొంటున్నారు. దీనివల్ల కూడా మనకి ఈ సికాడ్రియన్ సైకిల్స్ మారినప్పుడు మెటబాలిజం మారుతుంది. మెటబాలిజం మారినప్పుడు లివర్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ నిద్రని ఆపేసుకున్నారో అది బాడీ మీద దాని రిఫ్లెక్షన్ ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే బ్రెయిన్లో ఏదైతే రెస్ట్ తీసుకునే టైంలో వాళ్ళు పనిచేస్తున్నారో అప్పుడు దీని ఎఫెక్ట్ మన ఆర్గన్స్ మీద ఉంటుంది. కాబట్టి టైమ్లీ ఫుడ్, టైమ్లీ ఎక్సర్సైజ్, టైమ్లీ నిద్ర పోతే కనుక ఎటువంటి సమస్యలు, అలాగే యోగాసనాలు, ఎక్సర్సైజ్ లాంటివి చేయడం ద్వారా వీళ్ళకి ఉపయోగపడుతుంది. మన ఆహారపు అలవాట్లు గాడి తప్పినప్పుడు, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, మధుమేహం అదుపులో లేనప్పుడు, అధిక బరువు, స్థూలకాయం ఉన్నప్పుడు సహజంగానే మన ఒంట్లో కొవ్వు నిల్వలు ఎక్కువగా పేరుకుపోతుంటాయి. ఇలాంటప్పుడు కాలేయంలో కూడా కొవ్వు పేరుకుపోతుంటుంది. ఫ్యాటీ లివర్ వ్యాధిలో లక్షణాలు పెద్దగా కనిపించవు. కొందరిలో అలసట, నీరసం కనిపిస్తాయి. శరీరం బరువు పెరుగుతుంది. ఇక వ్యాధి ముదిరే కొద్దీ వాంతులు, తల తిరగడం, నీరసం, కాళ్లు, పొట్టలో నీరు చేరటం లాంటి లక్షణాలతో పాటు కాలేయం ఉన్న ప్రాంతంలో నొప్పి ఉంటుంది. చివరి దశలో కామెళ్లు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు మన ఆహార విహారాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనం తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. మితాహారం, సాత్విక ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. మాంసాహారాన్ని, కారం, మసాలాల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. నూనెలు, వేపుళ్లను తక్కువగా తీసుకోవాలి. ఇక పోషక విలువలన్నీ ఉండి తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ద్రవాహారాల్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. వంటకాల్లో ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది. చిట్కాల విషయానికి వచ్చేసరికి నేల ఉసిరి అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. మన చుట్టుపక్కల చిన్న చెట్టు అది, దాని ఆకులు కింద చిన్న చిన్న ఉసిరికాయలాగా ఉంటాయి. సో ఆ నేల ఉసిరి లేదంటే నేల ఉసిరి పొడి కూడా దొరుకుతుంది బయట. సో దాన్ని 1/4 టీ స్పూన్, చాలా తక్కువ తీసుకోవాలి. తీసుకుని పొద్దున్న ఒక <1/4, సాయంత్రం భోజనం చేశాక <1/4 తీసుకుని తేనెలో కలిపి ప్రతిరోజు తీసుకుంటే కనుక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది ప్రత్యేకంగా లివర్ కామెలా రోగానికి ఆయుర్వేదంలో చెప్పారు. అంటే ఏంటి, లివరు సక్రమంగా పనిచేయనప్పుడు ఈ యొక్క నేల ఉసిరిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా కట్టుక రోహిణి అనే ఔషధం కూడా ఆయుర్వేదంలో చెప్పారు. ఈ కట్టుక రోహిణి ఏంటంటే ఇది లివర్ని యాక్టివేట్ చేయడానికి, లివర్ సెల్స్ డీటాక్సిఫై అవ్వడానికి హెల్ప్ చేస్తుంటుంది. ఈ కట్టుక రోహిణి అనేది ఒక బార్క్ లాంటిది, ఒక చిన్న చెక్క లాంటిది. దాన్ని తీసుకొచ్చి చిన్న ముక్క మీరు దంచి కషాయంగా చేసి తీసుకున్న, పొడి చేసుకున్న 1/4 టీ స్పూన్ తేనెతో పాటు తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి ఈ యొక్క కాలేయ సమస్యలకి ఆయుర్వేదంలో కట్టుక రోహిణి చేసింది ఆరోగ్యవర్ధిని అనే ఔషధం ఒకటి ఉంటుంది. అలాగే ఆనంద భైరవీరస్ అనేది, అలాగే లివర్కి డీటాక్స్ చేసుకునే ఈ యొక్క త్రిఫలా కషాయం అనేది, అలాగే కరక్కాయతో చేసిన పదార్థాలు అభయాది మోదకం అని, అంటే అభయ అరిష్ట అనేవి, ఇవన్నీ కూడా కండిషన్ బట్టి, అంటే కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది, అప్పుడు వాళ్ళకి ఈ యొక్క అభయ లాంటిది ఇస్తూ ఉంటాం. సో ఒక్కొక్క ఔషధం ఒక్కొక్కలాగా ఇస్తూ ఉంటే కనుక వీళ్ళకి ఉపయోగపడుతుంది. పునర్నవ మండూరం అని కొన్ని మండూర ఔషధాలు కూడా ఈ యొక్క లివర్ డిటాక్సిఫికెంట్ కింద పనిచేస్తుంటాయి. ఇవి కూడా ఇవ్వడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. సుమారు వీళ్ళు 3 నుంచి 6 నెలలు చికిత్స తీసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ బాధితులకు నువ్వుల నూనె, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కాలేయానికి మేలు చేస్తాయని చెబుతుంది ఆయుర్వేదం. ఇక నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, కొత్తిమీర, ఉసిరికాయల్ని ఏదో ఒక రూపంలో తరచూ తీసుకుంటూ ఉండాలి. ధూమపానం, మద్యపానం, బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, జంక్ ఫుడ్ కి ఎంత దూరంగా ఉంటే కాలేయానికి అంత మంచిది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు దినచర్య, ఋతుచర్య, జీవనశైలికి సంబంధించి క్రమశిక్షణ పాటించాలని చెబుతుంది ఆయుర్వేదం. వేళకు భోజనం చేయడం, రాత్రిపూట సాధ్యమైనంత త్వరగా పడుకోవడం అనేవి కాలేయం పైన ఒత్తిడి తగ్గిస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అమలకి, కుమారి, భృంగరాజ, పునర్నవ, గుడూచి, ఎష్టిమధు, హరిద్ర, కటుకరోహిణి, చిత్రమూలం, భూమ్యామలకి వంటి ఔషధాలని నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. నేటి ఆధునిక జీవితంలో ఒత్తిడితో మనకు సహజీవనం తప్పటం లేదు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరినీ ఒత్తిడి అనేది అంతో ఇంతో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగని దాన్ని తేలికగా తీసుకుంటే ముందుగా రక్తపోటుకి, ఆపై తీవ్రమైన గుండె జబ్బులకు దారితీయొచ్చు. పరిస్థితి ఇంతవరకు వెళ్లకూడదని అనుకుంటే
మనలో ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని నియంత్రించుకుంటే సరిపోతుంది. కానీ ఇదేమంత తేలికైన పని కాదు. తీవ్రమైన ఒత్తిడితో సతమతమయ్యేవారు కూడా మానసిక నిపుణుల దగ్గరకు వెళ్లి వాళ్లు పెట్టే పరీక్షలో పాల్గొన్న తర్వాతే ఒత్తిడి స్థాయి తెలుస్తుంది. ఇందుకు సమయం కూడా పడుతుంది. ఇన్ని చిక్కులు లేకుండా క్షణాల వ్యవధిలో ఒత్తిడి స్థాయిని పసిగట్టేందుకు అమెరికాలోని టఫ్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు స్మార్ట్ డెంటల్ ఫ్లాస్ అనే ఒక సరికొత్త ఉపకరణాన్ని ఆవిష్కరించారు. మనం ఒత్తిడికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు మన శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఇది మన నోటి లాలాజలంలో కలుస్తుంది. రోజు నోటిని శుభ్రం చేయడానికి వాడే ఈ స్మార్ట్ డెంటల్ ఫ్లాస్ అటు నోటిలోని వ్యర్థాలను తొలగించడంతో పాటు లాలాజలంలో కలిసిన కార్టిసాల్ మోతాదు వివరాలని సేకరించి యాప్ ద్వారా వైద్యులకు తెలియజేస్తుంది. ఈ విధానంలో చాలా వేగంగా, తేలికగా ఒత్తిడి స్థాయిని తెలుసుకోవచ్చని అంటున్నారు పరిశోధకులు. ఇక నిత్య జీవితంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు నిత్యం కాసేపు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటిని ఆచరించడం మేలని వారు సూచిస్తున్నారు. డిప్రెషన్ ఇదో తీరని మానసిక వ్యధ. ఒకప్పుడు యుక్త వయసు వారిని, పెద్దలను మాత్రమే వేధించే ఈ డిప్రెషన్ ఇవాళ పిల్లల్ని సైతం వదలటం లేదు. ముఖ్యంగా టీనేజ్లో ఎక్కువ మంది పిల్లలు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కౌమారంలో డిప్రెషన్ అనేది పిల్లల చదువును, వారి మానసిక ఎదుగుదలను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో మానసిక కుంగుబాటును తల్లిదండ్రులు త్వరగా గుర్తించి పరిష్కారాలను కనుగొనడం చాలా అవసరం. టీనేజ్లో పిల్లల్లో మానసిక కుంగుబాటుకు దారితీసే అంశాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిప్రెషన్ అనేది మనకి మానసికంగా వచ్చిన సమస్య. అది కంప్లీట్గా నార్మల్ లైఫ్ ఉన్న వాళ్ళకి రావచ్చు, లేదా ఏదైనా సమస్య ఉత్పన్నమయ్యి అప్పటి వరకు సరిగ్గా ఉన్న వాళ్ళకి డిప్రెషన్లోకి గురవ్వచ్చు. సో డిప్రెషన్ ఉన్న పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా తెలుసుకోవాలి? యూజువల్గా చేసే వాళ్ళ అగైన్ పిల్లల్లో ఎలా చేస్తారు అని అంటే 2-3 రకాలుగా. ఒకటి స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్ర పోలేకపోవటం, లేదా నిద్రపోయిన తర్వాత లేవాలనిపించకపోవటం. నిద్ర మెలకువ వచ్చినా బెడ్లో నుంచి లేచి బయటికి వచ్చి పని చేయాలి అని అనుకోరు. రెండోది ఆహారపు అలవాట్లలో సడన్గా మార్పు. ఏదర్ కంప్లీట్గా తినటం మానేస్తూ ఉంటారు, తిండి మీద ఇంట్రెస్ట్ చూపించరు, మీరు అడిగే వరకు ఫుడ్ అసలు తినరు, లేదా విపరీతంగా కంఫర్ట్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు. అంటే తినాల్సిన దానికంటే మోతాదు ఎక్కువగా తిని ఊబకాయానికి గురవుతారు. ఈ 2 చాలా క్లియర్గా కనిపిస్తాయి. డిప్రెషన్లో ఉన్న పిల్లలు వేరేగా కొంతమంది అగ్రెషన్ చూపించవచ్చు. అంటే ఊరికూరికినే పేచీలు పెట్టి అన్నిట్లోనూ ఏడుస్తూ ఉంటారు, అన్నిటిని విసిరిపారేస్తూ ఉంటారు. యాంగ్జైటీ మూలాన కానీ, డిప్రెషన్ మూలాన కానీ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి పిల్లల్లో. ఈ 2 కూడా రావచ్చు. ఇలా వాళ్ళ ఫిజికల్ కానీ వాళ్ళ బిహేవియరల్లో కానీ ఏ రకమైన మార్పులు వచ్చినా మీరు పీడియాట్రిషియన్తో డిస్కస్ చేస్తే ఈ పిల్లల్లో డిప్రెషన్ ఉందా అనేది తెలుసుకోగలరు. సో డిప్రెషన్ చాలా కామన్గా టీనేజర్స్లో అటెన్షన్ పెట్టలేకపోవటం, లేదా హైపర్ యాక్టివ్గా ఉండటం, ఇలాంటి వాటితో కూడా మేనిఫెస్ట్ అవుతుంది. సో మీ పిల్లల్లో వచ్చే ఏ రకమైన మార్పులు ఉన్నా కూడా పర్టికులర్లీ టీనేజర్స్లో ఇమ్మీడియట్గా మీరు రిపోర్ట్ చేయాలి. పీడియాట్రిషియన్తో డిస్కస్ చేసి వాళ్ళకి తగిన హెల్ప్ ఇస్తే ఇప్పుడు రైజ్ అవుతున్న టీనేజ్ సూసైడ్స్ ఆర్ సూసైడ్స్ని మనం చాలా వరకు చాలా ఎర్లీగా నివారించే అవకాశం ఉంటుంది. పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బులు పిల్లల పాలిట పెనుశాపాలుగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా గుండె గదుల మధ్య రంధ్రాలనేవి చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ చిల్లుల మూలంగా రక్తం సరిగ్గా శుద్ధి కాకపోవటం, రక్త సరఫరాల్లో అవరోధాలు, ఊపిరితిత్తుల్లో పీడనం పెరగటం వంటి సమస్యలు తలెత్తి చిన్నారుల జీవితాన్ని దయనీయంగా మార్చేస్తూ ఉంటాయి. అయితే గుండెలో రంధ్రాలకు ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సకాలంలో సర్జరీ చేయటం ద్వారా పిల్లల జీవితాలకు భరోసా ఇవ్వొచ్చని చెబుతారు డాక్టర్లు. పసిగుండెలో రంధ్రాలకు కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పసిగుండెలో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి? హార్ట్ డెవలప్మెంట్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. ఆర్గనిజం కాంప్లెక్సిటీ బట్టి హార్ట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. హార్ట్ డెవలప్మెంట్ కడుపులో ఉన్నప్పుడు ఈ 2 to 8 weeks పీరియడ్లో ఫుల్ హార్ట్ ఫామ్ అయిపోతుంది అనమాట. ఒక చిన్న ట్యూబ్ అనేది దాన్ని కరెక్ట్గా డివైడ్ అయ్యి దాన్ని 4 భాగాలుగా డివైడ్ కావాలి. ఇది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లం ఉండిందంటే కంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఫామ్ అవుతాయి.
అందులో అన్నిటికన్నా కామన్ 80% డిఫెక్ట్స్ ఏమో ఈ సెప్టల్ డిఫెక్ట్స్ అంటారు. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ కానీ వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్స్ కానీ ఉండొచ్చు. ఏట్రియం అనేది పైన ఉండే ఛాంబర్, వెంట్రికల్ అనేది కింద ఉండే ఛాంబర్ అనమాట. సో ఇది చాలా కామన్ డిఫెక్ట్స్. ఈ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్లో అన్నిటికన్నా కామన్ హార్ట్ డిఫెక్ట్స్ అనమాట. అండ్ దే ఆర్ ఎమినెంట్లీ ట్రీటబుల్. దీన్ని మనం ట్రీట్ చేస్తే ఆల్మోస్ట్ 90-95% దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్టైల్. సో దీన్ని మనం కరెక్ట్గా కనుక్కోవడం, దీన్ని కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ముఖ్యం, చాలా అవసరం అనమాట. నేను చెప్పినట్టు హార్ట్ ఫార్మేషన్ అనేది డెవలప్మెంట్ చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. ఇందులో చాలా జెనెటిక్ ఫ్యాక్టర్స్, చాలా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. 90% దానికి కరెక్ట్గా ఏం కారణం అని మనం చెప్పలేము. మెయిన్గా మనం ప్రివెంటబుల్ కాజెస్ అని చూస్తే తల్లికి డయాబెటీస్ అని ఉండి దాని షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటే కొందరికి డెవలప్ కావచ్చు. సో ఈ కాన్సెప్షన్ పీరియడ్లో షుగర్ కంట్రోల్లో ఉండడం ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు కొన్నిసారి ఫోలేట్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, కొన్నిసారి వైరల్ ఇన్ఫెక్షన్స్, తల్లికి వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే పాపలకి హార్ట్ ప్రాబ్లమ్స్ డెవలప్ కావచ్చు. కొన్ని డ్రగ్స్ వల్ల కూడా కావచ్చు. మెయిన్గా ఈ సీజర్స్కు, ఫిట్స్కి వాడే మెడిసిన్స్, కార్బమాజెపిన్, వాల్ప్రోయిక్ యాసిడ్ అంటారు, దానివల్ల కావచ్చు. కొన్ని ఆల్కహాల్ కానీ కొన్ని మందుల వల్ల కూడా కావచ్చు. కానీ 90% మనకి దేనివల్ల అని కరెక్ట్గా మనం ప్రెడిక్ట్ చేయలేము. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ట్రైసోమీ 21 అంటారు, డౌన్ సిండ్రోమ్, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా ఉంటుంది. గుండెలో రంధ్రాలు ఏర్పడటం అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటారు. సో గుండెలో 4 భాగాలు ఉంటాయి. పైన భాగాన్ని ఏట్రియం అంటారు, కింద ఉన్న భాగాన్ని వెంట్రికల్ అంటారు. ఈ డిఫెక్ట్స్ అనేది కూడా వేరే వేరే వెరైటీగా ఉండొచ్చు. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ అనేది పైన ఉండే భాగంలో ఉన్న రంధ్రం, అది సెకండమ్ డిఫెక్ట్స్ అంటారు, ప్రైమమ్ డిఫెక్ట్ అంటారు, కొర్నరీ సైనస్ టైప్ అంటారు. అలాగే కింద ఉన్న భాగాలు కూడా దాని పొజిషన్ బట్టి దాన్ని క్లాసిఫై చేస్తామన్నమాట. మోస్ట్ కామన్ అనేది పెరిమెంబ్రేనస్ అంటారు. ఒక వాల్ దగ్గర ఉన్న ఆ వెంట్రికల్ సెప్టమ్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు 3 ఏరియా కరెక్ట్గా జాయిన్ కావాలి. ఆ పీరియడ్ అప్పుడు మనకి ప్రాబ్లం అయితే ఆ డిఫెక్ట్స్ అనేది ఫామ్ అవుతాయి. మోస్ట్ కామన్ అనేది పెరిమెంబ్రేనస్ ఏరియాలో డిఫెక్ట్స్ ఉంటాయి. దీంతోపాటు మస్కులర్ డిఫెక్ట్స్ అంటారు, కొన్నిసారి వాల్వ్ కింద ఉంటుంది, సబ్ పల్మోనిక్ డిఫెక్ట్స్ అంటారు. కానీ ఈ ఏట్రియల్స్ అండ్ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అనేది అన్నిటికన్నా చాలా కామన్. సో దాని పొజిషన్ బట్టి, దాని సైజ్ బట్టి మనకి దాని ట్రీట్మెంట్ కానీ దాని ప్రెజెంటేషన్ కానీ ఉంటుంది. గుండెలో రంధ్రాలు ఉన్నప్పుడు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? సిమ్టమ్స్ అనేది ఆ రంధ్రం సైజ్ బట్టి దాని ఎఫెక్ట్ గురించి ఉంటుంది అనమాట. సో హార్ట్ పంప్ చేసేటప్పుడు శరీరానికి వెళ్ళే బ్లడ్ ఈ రంధ్రం ద్వారా లంగ్స్కి వెళ్ళిపోతుంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే లంగ్స్కి ఎక్స్ట్రా బ్లడ్ వెళ్ళి శరీరానికి కావాల్సిన బ్లడ్ వెళ్ళదు. వీళ్ళకి మెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే రంధ్రం సైజ్ పట్టి ఉంటుంది. చాలా చిన్న రంధ్రం అంటే మనకి కొన్నిసారి ఇన్సిడెంటల్గా డిటెక్ట్ చేస్తారు. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు స్టెథోస్కోప్ పెడితే మర్మర్ అని వాళ్ళకు వినిపిస్తుంది, ఆ సౌండ్ లాగా. కానీ ఇంపార్టెంట్గా ఏం అర్థం చేసుకోవాలంటే ఈ మర్మర్ ఉన్నప్పుడు యూజువల్గా రంధ్రాల సైజ్ చిన్నగా ఉంటాయి. పెద్ద రంధ్రాలు ఎక్కువ సౌండ్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. పెద్ద రంధ్రం ఉన్నప్పుడు వాళ్ళకి ఫీడింగ్ డిఫికల్టీస్ ఉంటాయి. వాళ్ళు ఫీడింగ్ చేసేటప్పుడు, పాలు తాగేటప్పుడు వాళ్ళకి ఆయాసం వచ్చేటట్టు ఉంటుంది. వాళ్ళు ఆగి పాలు తాగుతారనమాట. వాళ్ళకి చెమటలు పోస్తుంటాయి, వాళ్ళు వెయిట్ పెరగదు, అండ్ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వాళ్ళకి చాలా సీరియస్ అయిపోతుంది అనమాట. గుండెలో రంధ్రాలకు చికిత్స ఎలా ఉంటుంది? ఇన్వెస్టిగేషన్స్ అనేది ఎకోకార్డియోగ్రఫీ అన్నిటికన్నా మెయిన్ సింపుల్ ఇన్వెస్టిగేషన్ అనమాట. దీని తర్వాత మనకు కావాలంటే ఫర్దర్గా ఎక్స్రే కానీ సిటీ కానీ చేసుకోవచ్చు. కానీ 90% ఎకోకార్డియోగ్రఫీ ద్వారా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. హార్ట్ రిలేటెడ్ ఏం ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ 3 స్టేజెస్లు ఉంటాయి. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అంటారు, దాని తర్వాత కొన్ని దానికి ఇంటర్వెన్షన్ ద్వారా మనం ట్రీట్ చేయవచ్చు, కొన్నింటికి సర్జరీ అవసరం ఉంటుంది. సో ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ దేనికి చేస్తారంటే, సపోజ్ రంధ్రం చాలా చిన్నగా ఉన్నాయి, అవే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటే దాని మెడిసిన్స్ ద్వారా మనం మెడిసిన్స్ ఇచ్చుకుని ఫాలోఅప్ చేసుకోవచ్చు. సపోజ్ మెడిసిన్ ద్వారా కాలేదంటే ఇంటర్వెన్షన్ అని ఇప్పుడు ఆప్షన్స్ వచ్చాయన్నమాట. ఇంటర్వెన్షన్ అనేది కాల్ ద్వారా వెళ్ళి మనం ఒక బటన్ ద్వారా ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయడం. దానికి మనం ఎకో ద్వారా ఆ రంధ్రాన్ని డీటెయిల్గా అసెస్ చేయాల్సి ఉంటుంది. మనం బటన్ పెడితే అది కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా, దానివల్ల వాల్వ్ కానీ ఏదైనా డ్యామేజ్ అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకుని అలా ఉంటే మనం బటన్ పెట్టుకోవచ్చు. ఇది లేదంటే 3వ ఆప్షన్ ఏమో మనకి సర్జరీ. సర్జరీ అనేది ఏ డిఫెక్ట్స్కైనా చేయవచ్చు. ఇప్పుడు చాలా చిన్న పాపలు పుట్టిన 1 month 2 monthsలో కూడా మన రంధ్రాలు ఉండి దానివల్ల వాళ్ళకి ఇబ్బంది పడుతుంటే మనం సర్జరీ చేసి దాన్ని క్లోజ్ చేయవచ్చు అనమాట. ఇంటర్వెన్షన్ అనేది కాల్ ద్వారా వెళ్ళి దాన్ని బటన్తో క్లోజ్ చేస్తారు. సర్జరీ అనేది రంధ్రాలు క్లోజ్ చేయాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. మన హార్ట్ లంగ్ మెషిన్తో కనెక్ట్ చేసి సర్క్యులేషన్ మెషిన్ ద్వారా మనం ఇచ్చినప్పుడు హార్ట్ని స్టాప్ చేసి ఆ పీరియడ్లో మనం ఈ రంధ్రం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ రంధ్రం క్లోజ్ చేయడానికి ఇప్పుడు చాలా వాటికి గుండె పైన ఉండే పెరికార్డియం అనే ఒక లేయర్ ఉంటుంది, దాన్నే మనం చిన్న పీస్ లాగా తీసుకుని దాని ద్వారా క్లోజ్ చేస్తామన్నమాట. పిల్లల్లో గుండె సర్జరీల విషయంలో కొత్తగా చికిత్సలు ఏమైనా వచ్చాయా?
ఇప్పుడు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అని వచ్చాయి. దీన్ని మనం మధ్యలో నుంచి బోన్ కాకుండా సైడ్ ద్వారా చేయవచ్చు. లేదంటే డివైస్, అంటే కొత్త కొత్త డివైస్లు వచ్చాయి, అది మనం కాల్ ద్వారా వెళ్ళి క్లోజ్ చేయవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమంటే ఇట్ ఈస్ అంటే ఉత్త సర్జరీ మాత్రం కాదు, రిలేటెడ్ ఫీల్డ్స్లో కూడా బాగా డెవలప్మెంట్ ఉన్నాయన్నమాట. ఇది ఇమేజింగ్ కానీ, అంటే ఇప్పుడు ఉండే ఎకోకార్డియోగ్రఫీ మెషిన్ ద్వారా మనం పూర్తిగా డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ మెషిన్ ద్వారా మనం కరెక్ట్గా అనాటమీ ఎక్కడ ఉంది అని మనం పూర్తిగా సర్జరీ ప్లాన్ చేసుకుని మనం దాని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు 3D ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ, ఇవన్నీ కూడా మనం ఈ హార్ట్ డిఫెక్ట్స్ ట్రీట్ చేయడానికి, మెయిన్గా ఈ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడానికి వాడుతున్నాము. వన్స్ సర్జరీ చేసిన తర్వాత వీళ్ళు రికవరీ అనేది చిన్నపిల్లల్లో 1-2 వీక్స్లో వాళ్ళు ర్యాపిడ్గా రికవర్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని పాపలు అయితే వాళ్ళు హోల్ క్లోజ్ చేయగానే వాళ్ళకి చాలా చాలా భయంకరంగా ఆకలి వేయడం మొదలవుతుంది అనమాట. చాలా బాగా తింటారు, వాళ్ళు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. బై 2-3 వీక్స్ వీళ్ళు నార్మల్గా అన్ని, ఇన్ఫ్యాక్ట్ మిగతా పిల్లల కన్నా యాక్టివ్గా వీళ్ళు దూకుతూ ఉంటారు. సో వన్స్ సర్జరీ అయిపోయి వీళ్ళు లంగ్ ప్రెషర్ కానీ నార్మల్ అయిపోతే వీళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు, వీళ్ళు అన్ని స్పోర్ట్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వీళ్ళు బ్రతకవచ్చు అనమాట. పిల్లల్లో గుండె జబ్బులపై ఎలాంటి అవగాహన అవసరం? ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్లస్ ఈ టీమ్ ఎఫర్ట్ వల్ల ఆల్మోస్ట్ ఈ వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ అనేది 98-99% సక్సెస్ఫుల్గా మనం క్లోజ్ చేయవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫస్ట్ ఈ యొక్క అవేర్నెస్ వాళ్ళు తెలుసుకోవాలి. ఈ డిఫెక్ట్స్ అనేది మనం ట్రీట్ చేయవచ్చు, ట్రీట్ అయితే వాళ్ళు దే ఆర్ క్యూర్డ్ ఫర్ లైఫ్ అని వాళ్ళు రియలైజ్ కావాలన్నమాట. ఇంకొకటి, ఇప్పుడు చాలా గవర్నమెంట్ ట్రస్ట్ ఫౌండేషన్ ద్వారా ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకి హెల్ప్ దొరుకుతుంది. సో ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పాపలకి హార్ట్ డిఫెక్ట్ అనేది ఉంటే వాళ్ళు దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గెట్ ఇట్ ట్రీటెడ్ ప్రాపర్లీ. కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో పుట్టుకతోటి వచ్చే గుండె జబ్బులపై మనందరం అవగాహన పెంచుకోవాలి. వయసుతో పాటు గుండె జబ్బులు తీవ్రం అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే సర్జరీ చేయించాలి. గుండె జబ్బులకు సకాలంలో సత్వరమే వైద్యం చేయిస్తే మిగతా అందరి పిల్లల్లాగే హాయిగా జీవనం గడిపే అవకాశం ఉంటుంది. ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు జాజికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి నువ్వుల నూనెలో వేయించండి. ఆపై ఆ నూనెను చల్లార్చి కీళ్లపైన నిత్యం కాపడం పెడుతూ ఉండండి. పోటెత్తే కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.